శరత్ అన్న నువ్వే వస్తున్నావు ఓకే సార్ 1 సెకండ్ మేడం మీరు కొంచెం క్లోజ్ ఉండరా ఒకసారి డైరెక్టర్ రికార్డ్ అవుతుంది. ఇది 4K ఫుల్ వైడ్ అన్న. శరతలు ఒకసారి కొద్దిగా వెనక్కి వస్తుంది. స్కిల్ డౌన్ చేస్తా. One second, one photo. లోపలికి जाता है తీసుకున్నారు అయిపోయింది. ఓకే ఓకే తీసుకో. అంటే పూజ ఎక్కువసేపు ఉంటుందేమో. రెడీ రెడీ ట్రైప్ తీసుకో అని చెప్పు. ట్రైపర్ తెమ్మని చెప్పు నాగరాజ్ గారు. ఇంకోటి ఏంటంటే 4K ఇది 4Kలో ఫోన్
ఫోర్టీలో తీసాను నేను ఫోర్ అంటే ఈ జనాలు కష్టం అయిపోతుంది పోవాలి. అనుకుంటున్నాను. ఇక్కడ మీడియా మిత్రుల కోసమే స్పెషల్గా ఇవాళ 5 ఎపిసోడ్లను వేయడం జరిగిందనమాట. కాకపోతే ఆహా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, ఆహాని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ 17th నుంచి పోచమ్మని చూసే అవకాశం దక్కుతుంది. అండ్ అంతేకాకుండా తెలుగు తమిళ్ ప్యాకేజ్ ఒకటే అయిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు ఇదే మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది అనమాట. అండ్ ఎస్పెషలీ ఏదో వేదిక మీద ఒకసారి చెప్పడం జరిగింది, ఈసారి నుంచి ఆహాలో వచ్చే కంటెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని. ఎప్పటి నుంచి అయితే చెప్పారో అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచి కంటెంట్తో మనందరినీ ఆహా వైపుకు తిప్పుకున్నారన్నమాట. మళ్ళీ వన్స్ అగైన్ 2.0 అని చెప్పాలి ఈసారి అయితే. శంబాల అండ్ ఓం శాంతి శాంతి, సో ఇలాంటి కే ర్యాంప్ అండ్ అమేజింగ్ కంటెంట్తో సూపర్గా మనందరినీ పలకరిస్తున్న ఆహా. అండ్ వన్స్ అగైన్ పోచమ్మతో 17th నుంచి సో ఆ థ్రిల్లింగ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టింది. అండ్ లాస్ట్ వరకు ఎవరు ఏంటి అనేది, ఇన్ఫ్యాక్ట్ నేను ఇందాక రాస్తూ ఉంటే ఎవరు వీళ్ళని అడిగాను, నన్ను అక్కడ మిస్లీడ్ చేశారు కొంచెం. నాకు అర్థమైంది ఏ రేంజ్లో దాయాలని అనుకున్నారు అని. బట్ నిజంగా చాలా మంచి యాక్టర్స్తో పోచమ్మ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అర్జున్ గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు అని ఇవ్వట్లేదు ఎప్పుడు. బట్ ఎస్, మనందరికీ తెలుసు తను టెలివిజన్లో కనిపించిన, లేకపోతే బిగ్ స్క్రీన్ మీద కనిపించిన, రియాలిటీ షోలో కనిపించిన, తనకంటూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అండ్ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ పెద్ది ఆల్సో. దానికంటే ముందు ఇప్పుడు ఆహాలో కనిపించేస్తున్నారు అనమాట మీరు పోచమ్మ ద్వారా. అండ్ అంతేకాకుండా స్నేహల్ అండ్ పూజ చాలా మంచి పర్ఫార్మర్స్, అది ఆల్రెడీ మీరు చూశారు. ఇంతకు ముందు కూడా కొన్ని కంటెంట్లో మనం వాళ్ళని చూడడం జరిగింది. ఇక ఆహా గురించి అది రియాలిటీ షో అయినా, సో ఓటీటీలో అది కుకింగ్ షో దగ్గర నుంచి అన్ని షోస్ సూపర్ హిట్స్ కొట్టారన్నమాట. టాక్ షో అయినా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఆల్వేస్ 100% గ్యారంటీ అంటూ ఆహా మనందరికీ అద్భుతమైన కంటెంట్ని అందిస్తూ మన ముందుకు వస్తూనే ఉండింది. అండ్ ఇప్పుడు అండ్ ఆహా ఒరిజినల్ సిరీస్గా పోచమ్మ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అదే మీరు ఆహా గోల్డ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 16వ తారీఖు 5 ఎపిసోడ్లు చూసేయచ్చట. మామూలు ప్యాకేజ్లో మాత్రం 17 3 ఎపిసోడ్స్, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడేకి ఇంకో 2 ఎపిసోడ్లు అనమాట. అలా కొంచెం వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది. మరి ఇంకెందుకు, చాలా తక్కువే కదా. ఆహా గోల్డ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. అండ్ మరి పోచమ్మకి సంబంధించి వాళ్ళందరినీ మనం వేదిక మీదకి పిలిచేద్దాం. బట్ ఇంత గ్రిప్పింగ్గా, ఇంత సూపర్గా ఉన్న కంటెంట్ని డైరెక్ట్ చేసిన రమేష్ గారు ఇక్కడ లేరు ప్రస్తుతానికి. బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి కంటెంట్ చూసిన ఫీల్ వచ్చింది. అండ్ అద్భుతంగా ఎస్పెషల్లీ ఆర్ఆర్ చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వినిపించింది అనమాట. సో రమేష్ ఇందిరా గారు సప్తసాగరాలు దాటిలో యాక్టర్గా మనం చూసాము. దాని తర్వాత ఇక్కడ డైరెక్టర్గా, అఫ్కోర్స్ డైరెక్టర్ అండ్ యాక్టర్గా ఆయన 2 రోల్స్ని సూపర్ సక్సెస్ఫుల్గా పోషిస్తూ ఉన్నారనమాట. అండ్ ఎస్, అండ్ అచ్యుత్ గారు ఎస్పెషల్లీ మనం ఏదైతే ఆ రఘుపతి రోల్లో చూసామో, ఆయన కేజీఎఫ్, కాంతారా ఇలా ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్లో ఆయన పర్ఫార్మెన్స్తో ఆయన ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం మనం చూసాము. అండ్ అఫ్కోర్స్ వాళ్ళని ఇవాళ ఈ స్టేజ్ మీద మిస్ అవుతున్నాం, కానీ సక్సెస్ మీట్ తొందరలో జరుపుకుంటున్నాం కదా రామ్ శివ గారు కదా. సో అప్పుడు వాళ్ళని అందరినీ మనం కలుసుకుందాం, టీమ్ అండ్ కాస్ట్ అండ్ క్రూని. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఫస్ట్ నేను బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ స్నేహల్ అండ్ పూజ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఆహా నుంచి క్రియేటివ్ ప్రొడ్యూసర్ దేవరాజ్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆయన దండం పెట్టినా కూడా మీరు వేదిక మీద రావాలి. ఫోటో ఆప్ కోసం ఐఎమ్ కాలింగ్ యూ ఆన్ స్టేజ్. అండ్ కాంటెంట్ హెడ్ ఆఫ్ ఆహా కవిత గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఆహా సిఓఓ రామ్ శివ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అర్జున్ అంబటి, రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్లో మనం తన్ని చూడడం జరిగింది. యా, కొంచెం నేను ట్విస్ట్లో రివీల్ చేయకూడదు, ఇప్పుడు లైవ్లో ఇంకా వాళ్ళు ఎవరు చూడలేదు, ఓన్లీ ఇక్కడున్న వాళ్ళే చూశారు కాబట్టి. బట్ ఎస్, యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఫస్ట్ ఫోటో ఆప్. ఓకే, నేను ఫస్ట్ ఫోటో ఆప్ నేను స్పీచ్లో అయిపోయిన తర్వాత ఇస్తాను అనుకున్నారా?
ఛానల్స్ ఓకే. అందరూ వన్ స్టెప్ ఫార్వర్డ్, యా, వన్ స్టెప్. ఎంత సీరియస్ అయితే మాత్రం మరి అంత సీరియస్గా. ఓకే, సో పోచమ్మ సూపర్ హిట్ టైటిల్ అసలు మామూలుగా అయితే. అండ్ పోచమ్మ తల్లి ఆశీస్సులంతా గట్టిగా ఉన్నాయి మీ అందరి మీద. కాకపోతే బ్లెస్సింగ్స్ రూపంలో నా దగ్గర ఒక చిటీస్ ఉన్నాయన్నమాట. ఇది ఓపెన్ చేస్తే ఆ బ్లెస్సింగ్ అందినట్టే. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అర్జున్. పిక్ వన్. అర్జున్ లోపల ఏముంది చదవండి. లాస్ట్ ఇయర్ నువ్వు పెట్టిన ఫ్రస్ట్రేషన్ టీయర్స్ త్వరలో టీయర్స్ ఆఫ్ జాయ్గా మారబోతున్నాయి. నిజంగా లాస్ట్ ఇయర్ జరిగిందా? ఫ్రస్ట్రేషన్ టీయర్స్ అని నేను చెప్పను, కానీ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఎప్పుడైనా కొంచెం లేట్ అయినా సరే అది వస్తుంది అనేది, అంటే దానికి తగ్గ ఫలితం వస్తుంది అనేది. ఆ హార్డ్ వర్క్లో పార్ట్ ఆఫ్ థింగే ఫ్రస్ట్రేషన్ టీయర్స్ అని. పర్టికులర్గా అవే అని నేను చెప్పాను. దట్ కమ్స్ అండర్ హార్డ్ వర్క్ కాబట్టి. డెఫినెట్గా. సో ఫలితం అయితే ఇయర్ గట్టిగానే ఉంటుందని అర్థమవుతుంది అనమాట, మీ కష్టానికి తగ్గ. అండ్ పూజ, దానికి అర్జున్కి సంబంధించి వచ్చిందా ఏంటి దాంట్లో? ఓకే, బార్డర్స్ క్రాస్ చేసి పాన్ ఇండియా లెవెల్లో ట్రావెల్ అయ్యే ప్రాజెక్ట్ సైన్ చేయబోతున్నాం. ఓహో, ఓకే, బార్డర్స్ క్రాస్ చేయడానికి రెడీగా ఉండండి మీరు. అండ్ ఎస్ స్నేహల్, నీకు కావాలని అనుకున్న ఛాన్స్ మిస్ అవుతుంది, కానీ నీకు నిజంగా అవసరమైన ఇంకోటి వస్తుంది. డెఫినెట్గా వస్తుంది. సో ఎస్ యూ కెన్. కవిత గారు మీకు కూడా సో మంచి మంచి కాంటెంట్ని అందిస్తున్నారు ఆహా ద్వారా. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది ఆవిడకైతే. చదవండి ఒకసారి. No, I think you can read this out. సో పోచమ్మ ఆశీస్సులు మీకు చాలా గట్టిగా ఉన్నాయి. మీ అప్కమింగ్ రిలీజ్కి ఏ నరదిష్టి తగలకూడదు. చూసారా, మీ అప్కమింగ్ రిలీజ్ ఏదైతే ఉందో ఏ నరదిష్టి తగలట్లేదన్నమాట. అయితే మేము జర్నలిస్ట్ దగ్గర నుంచి కూడా, అంటే పోచమ్మ కాబట్టి కొంతమంది లక్ చెక్ చేద్దాం అనుకుంటున్నాము. సో విల్ స్టార్ట్ విత్ నిశాంత్ గారు ఫస్ట్. నిశాంత్ గారు మీరు వస్తున్నారా ఇటు? ఇది కూడా తీసుకోరా కిరణ్, నీ వద్దులే. యా, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఖచ్చితంగా. సో ఫస్ట్ నిశాంత్ గారు ఓకే, నిశాంత్ గారు ఐ ఓన్లీ కమ్. నాకు ఇవ్వండి, నేను చదువుతాను. నేను చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ ఉన్నది ఉన్నట్టే చదువుతున్నాను. సో మీరు ఎప్పటి నుంచో ఒక హౌస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఇయర్లో మీరు ఆ హౌస్ని కట్టుకోబోతున్నారు. కొత్త ఇంటి గృహప్రవేశం పిలుస్తున్నారు కదా నన్ను. అయితే కంగ్రాచులేషన్స్ అండి. ఆ పోచమ్మ బ్లెస్సింగ్స్ మీకు అలా గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజేష్, నేనే చదువుతాను. షూస్ ఉన్నాయి, ఇటు ఇచ్చేయండి. ఆగండి రాజేష్, మీరు ఏముందో తెలుసుకోవాలనుకోవట్లేదా? మీరు ఎప్పటి నుంచో ఒక మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు.
సో ఆ అవకాశం తొందరలోనే వస్తుంది. మేబీ అది పెళ్ళవ్వచ్చు, సినిమా అవకాశం అవ్వచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆ అవకాశం ఏంటి ఇంతకీ? హీరోగా అవుదాం అనుకుంటున్నారా రాజేష్ మీరు? రాజాబాబు గారు, ఒక్కొక్క బ్లెస్సింగే. ఈ ఇయర్లో మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ చేయబోతున్నారు. ఎక్కడికి వెళ్ళారు ఇంతకుముందు? ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే గోవా అన్నది ఎవరు ఇప్పుడు ఇక్కడ? ఓకే, ఇంతకుముందు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళారు కదా మీరు. ఓకే ఓకే, మరి ఈ ఇయర్ కూడా వెళ్తున్నారంట, రెడీగా ఉండండి. మేబీ యా ప్లానింగ్లో ఉందా? ఓ కరెక్టే వచ్చింది అదైతే. సో థ్యాంక్ యూ సో మచ్. తీసిన వాళ్ళే కాదు, తీయని వాళ్ళందరికీ కూడా పోచమ్మ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వెన్యూలో ఉన్న వాళ్ళందరికీ. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ స్నేహల్. ఇంకో మైక్ ఇవ్వండి. స్టార్ట్ చేయనా? మాట్లాడండి. Hi everyone, I'm Snehal Kamath. Firstly, thank you to the media for being here, for supporting us. Pochamma was a surreal ride, and it all started with Shruti ma'am. So thank you Shruti ma'am, and thank you Shruti Naidu Chitra for bringing this vision to life. For వెనకాల నుంచి అర్జున్ గారు తెలుగు నేర్చుకున్నావు కదా, తెలుగులోనే మాట్లాడు అంటున్నారు. అంటే సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతానేమో నేను తెలుగులో అని భయపడి. లేదు, మాకు అదే కావాలి. విల్ ఎండ్ అప్ విల్ దట్. Okay. ఓకే, లెట్ మీ. యా, సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగ్ దిస్ విజన్ టు లైఫ్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ జెస్సీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ గుడ్ ప్రొడ్యూసర్. యు ఆర్ సచ్ అ పవర్ హౌస్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. Coming to Ramesh sir, working under Ramesh sir's vision, both as a director and as a co-actor, was a very different and a very nice experience in itself. And to be able to share screen with Achyut sir was a total fangirl moment. I was dancing that day. To our direction department, Harshit, Nagasimha, Kranti, Pratap, and Girish. I'm sorry if I missed any name. Thank you for your hard work. Thank you for bearing with my endless questions. We shot in Chikmagalur, and Shrisha sir has captured it very, very, very beautifully. I like the way I look on screen, so thank you. And to my other co-actors, Vivek, Pooja, Arjun Garu, Kriti ma'am, Priya ma'am, Ankita, Shobhrat sir, and Balaji Manohar sir. Thank you for the memories. You all made it feel like home. We were so far from home, and it was just very nice with you all. A special hug to my favorite, Ankita, and her mom, Meenamma. Yes. You treated me like one of your own. Thank you so much. Thank you for the constant love. Thank you for the filter coffees. I miss your filter coffees, Meenamma. I think that's it. Thank you, Devraj, for introducing me to such a beautiful team. And thank you, AHA, for yet again having me. Thank you. వేర్ ఈస్ తెలుగు? ఇట్స్ కమింగ్, ఐ థింక్ వస్తుంది నెమ్మదిగా వస్తుంది అనమాట. ఎపిసోడ్స్ వైజ్ వస్తూ ఉంటుంది. బట్ విష్ యూ గుడ్ లక్ స్నేహల్. Thank you so much. సో నా ఐ రిక్వెస్ట్ పూజ టు స్పీక్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నా పేరు శ్రీ పూజ. బిగ్ థ్యాంక్ యూ మీడియాకి అండ్ పీపుల్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు, మా పోచమ్మని సపోర్ట్ చేస్తున్నందుకు. April 17th ఆహా ఓటీటీ తెలుగు అండ్ తమిళ్లో స్ట్రీమ్ అవబోతుందండి. మీరందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. My director sir, Ramesh sir, and my producer ma'am, Shruti Naidu ma'am, and ఆహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ దేవరాజ్ గారికి, ఈ ముగ్గురికి చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. నన్ను సెలెక్ట్ చేసి ఈ పోచమ్మ ఫ్యామిలీలో ఈవా అనే క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ ఇచ్చినందుకు. టెన్షన్ వస్తుంది. ఓకే, ఓకే.
మ్యామ్ ప్లీజ్. ఓకే, సో మేమందరం పోచమ్మ అనే వెబ్ సిరీస్ ఎంతో ఇష్టంతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో ప్రేమతో మీ అందరి ముందుకి తీసుకొస్తున్నామండి. అంతే నమ్మకంతో చెప్తున్నాం, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని. సో మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. నేను ఫస్ట్ డే షూట్ రోజే నాకు అర్థమైపోయింది ఇది సక్సెస్ అవుతుందని. ఎందుకంటే చాలా టెన్షన్ వస్తుంది, ఎందుకో తెలియట్లేదు. అర్జున్ చూస్తుంటే వస్తుందా మీకు టెన్షన్, లేకపోతే ఎదురుగా ఉన్న మా ఎందుకు వస్తుందో? వెల్ ఫైన్. సో ఫస్ట్ డే మేము షూట్ చేసిన రోజే నాకు అర్థమైందండి ఇది సక్సెస్ అవబోతుందని. ఎందుకంటే మా టీం అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి పని తప్ప ఇంకేం రాదండి. వాళ్ళందరూ పని రాక్షసులు. సో పని రాక్షసులు ఉన్న చోట పరాజయం అనేది ఉండదు కదా. అందుకోసమే ఫస్ట్ డే రోజే నాకు అర్థమైపోయింది మా సిరీస్ సక్సెస్ అవుతుంది అని. అంటే పని రాక్షసులు ఉన్న చోట కూడా పరాజయం ఉండదు. అంత రాక్షసుల్లా పనిచేస్తుంటే పరాజయం ఎక్కడి నుంచి వస్తుంది అర్జున్? కరెక్ట్. యా, సో యా, వీళ్ళందరి నుంచి ఎంతో కొంత మా టీం నుంచి నేర్చుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. వాళ్ళందరి సపోర్ట్ వల్ల మేము ఇంత కాన్ఫిడెంట్గా పోచమ్మని April 17th మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సో యా, రిమైనింగ్ అంతా సక్సెస్ మీట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు టెన్షన్ పడ్డా కూడా ఏది చెప్పాలో అది చెప్పేశారు కరెక్ట్గా. థ్యాంక్ యూ, గుడ్ లక్ పూజ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆహా కాంటెంట్ హెడ్ సో కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కవిత గారు. Hello everyone. I think this is a very, very special moment for AHA. Mainly because after Yugadi, I think, along with Pochama, we are in the stage announcing Pochama. And I think the minute we started this project, I remember that first time Ram Shiva will agree to this, and the content team is also here, and the marketing, they all are here. We heard the story, and that day only we finalized that we'll go ahead with the story, right? That's the kind of vibe it created to all of us. And that day, I don't know whether we can say that on the stage, but that's how I felt, the entire team felt, where we thought like Pochama is behind our back and she's just guiding us through, right? Every walk, every stage, whenever I'm in Hyderabad, whenever I'm like traveling, I started noticing Pochama statues here and there. One of my teammates sent one Pochama statue, a picture to me, and all of that happened in a very organic manner. And I think yes, we are doing a project along with that, along with the craft, along with the storytelling. I think we also have a very good vibe for this Pochama project, and we are glad that we have associated with Shruti Naidu. I think she has created a lot of good projects for the OTT platforms, and she has been a veteran in TV industry. And Ramesh Indra, who's the director, we all had so much of conversations. Devraj will agree that late night conversations, all of that has turned into a very beautiful series. And the actors, I should say, like all of them were really magical, right? They pulled the characters so well. We all got engrossed. And apart from the director, I think the music director, he gave a different life to the series. The re-recording with all the traditional instruments and along with the contemporary instruments, I think it was a wonderful mix. I hope you all will agree to it. I hope you all liked it, and thank you so much for being here. And AHA is continuously gonna create a lot of rooted stories, relatable stories. We started with Chiranjeeva, and after that we had Three Roses to season 2. Then Dulpet police station happened, and now Sarkar and Chef Mantra, that's happening parallelly. And we are going to come back with a lot of surprises, a lot of interesting concepts. I want all of you to support us like you always do. And this time, this is a very, very important moment for all of us. Thank you so much. And yeah. ఎస్, ఆహాలో బిగ్గెస్ట్ సక్సెస్ని విట్నెస్ చేయబోతున్నారు పోచమ్మతో. సో గుడ్ లక్ ఫర్ దాట్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ ఫర్ దాట్. అండ్ నా ఐ రిక్వెస్ట్ అర్జున్ అంబటి టు స్పీక్.
గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. పోచమ్మ సిరీస్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం స్పెండ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఇలా ఫంక్షన్స్ జరిగినప్పుడు అందరూ చెప్తారు మా కంటెంట్ అద్భుతంగా ఉంటుంది, బ్లాక్ బస్టర్ ఇరగొట్టేస్తాము. కొన్ని కంటెంట్స్ ఉంటాయి ఎక్కువ సౌండ్ చేయవు కానీ అది రిలీజ్ అయ్యాక జనాల నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. సో ఆ కోవకు చెందింది పోచమ్మ. ఆ నేమ్ని టైటిల్ని బట్టే కొంచెం ఇంట్రెస్టింగ్ టైటిల్ని యూజువల్గా మనం ఓటీటీలో ఇప్పుడు వచ్చిన చాలా కంటెంట్స్కి ఏది చూడాలో తెలియక ఆ ఫ్రీ టైంలో చూస్తుంటాం. కొన్ని ఏదైనా టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉండి పోస్టర్స్ ఇంట్రెస్టింగ్గా ఉందంటే చూస్తాము. సో టైటిల్ దగ్గర నుంచి పోస్టర్స్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా మైన్యూట్ థింగ్స్ కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసేసారు. చేసినందుకు ఆహా టీం వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. నిజంగా మార్కెటింగ్ వాళ్ళకి కానీ, దేవరాజ్ కానీ, టోటల్ ఆహా టీం వాళ్ళు ఎన్ని డిస్కషన్స్ పెట్టుకొని ఎంత కొట్టుకొని ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి ఎంత గొడవలు పడ్డారో బ్యాక్ ఎండ్ మాకు తెలుసు. ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది అంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. గొడవలు అంటే మరీ అలాంటివి కాదు, కంటెంట్ మీద. సో దానికి ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కూడా ప్రాజెక్ట్లో పార్ట్ చేసినందుకు. అండ్ మా ప్రాజెక్ట్ ఫస్ట్ క్రెడిబిలిటీ నేను ఇద్దరికే వదలుచుకున్నాను. ఒకటి మా కెమెరామ్యాన్ శ్రీశాన్ గారు అండ్ సెకండ్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎల్వి ముత్తు గణేష్. వీళ్ళిద్దరూ లేకపోతే విజువల్గా అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మా ప్రాజెక్ట్ ఈరోజు సక్సెస్ అవ్వబోవడానికి కూడా కారణం వాళ్ళిద్దరే. ఇంకా ఎవరికి నేను క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు. అఫ్కోర్స్ డైరెక్టర్ అనే ఆయనకి విజన్ ఉంటుంది, ఆయన చెప్తారు. కానీ దాన్ని మనం స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు అది ఎంత బ్యూటిఫుల్గా చూపించాలి అనేది ఫస్ట్ కెమెరామెన్ చేతిలో ఉంటుంది. తర్వాత ఆ విజువల్ని చూస్తున్నప్పుడు దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటేనే కూర్చుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక అవుట్ ఆఫ్ ది బాక్స్ కాంటెంట్స్ చాలా వచ్చేసి ఏదన్నా ప్రాజెక్ట్ మనం చూడాలి అంటే ముందు విజువల్గా, తర్వాత ఇయర్స్కి వినసొంపుగా ఉంటేనే కూర్చుంటారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ అంటారా, స్క్రీన్ ప్లే ఇవన్నీ నెక్స్ట్ థింగ్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇంక్లూడింగ్ స్మాల్ కిడ్స్ కూడా ఇందులో ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మర్సే. ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీగా నేను ఎప్పుడు ఏ ప్రాజెక్ట్లో ఇంత పోటీ పడి పర్ఫామ్ చేసే వాళ్ళ యాక్టర్స్ని చూడలేదు. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఉన్నా కూడా అచ్యుత్ సార్ని చూడొచ్చు, వెరీ న్యాచురల్ యాక్టర్. అలాగే రమేష్ ఇంద్ర సార్ కానీ, ఆయన డైరెక్టర్ ప్లస్ యాక్టింగ్, ఆయన మల్టీ టాలెంటెడ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ చాలా పోటాపోటీగా యాక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి కూడా కారణమయ్యారు. అండ్ కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్ శృతి మ్యామ్, షీఈ్ ఎ స్వీట్ హార్ట్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు జస్ట్ వచ్చి పైపైన చూసి వెళ్ళిపోతారు. ఈవిడ అలా కాకుండా ప్రాజెక్ట్లో రిమోట్ ఏరియాస్లో మేము వెళ్ళి షూట్ చేసినప్పుడు కూడా మాకు ఏం కావాలి అని చెప్పి ఆవిడ పర్టికులర్గా ఆవిడ వండి పెట్టిన రోజులు ఉన్నాయి మాకు. సో ఫర్ దట్ లవ్లీ స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, శృతి మ్యామ్. అండ్ ఎస్, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని కంటెంట్స్కి హడావుడి అవసరం లేదు, అది రిలీజ్ అయ్యాకే ఆ సౌండ్ రీసౌండ్గా వస్తుంది. సో అలాంటి ప్రాజెక్టే మా పోచమ్మ. 17th ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది మీ కెరియర్ గ్రోత్ చూస్తుంటే. మీరు ఇలానే సూపర్ సక్సెస్ఫుల్గా ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆహాతో నేను ఒకటి చెప్పాలి, దిస్ ఇస్ మై ఐ థింక్ సెకండ్ వన్ అనుకుంటా. ప్రాజెక్ట్కే ముందు అసోసియేట్ అయ్యాను. అండ్ హరిప్రియ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్కి. ఏది ఉందా? షీఈస్ నాట్ ఇన్, లేదు ఇక్కడ లేదు. ఓకే. అండ్ సెకండ్ పోచమ్మ, థ్యాంక్స్ టు దేవరాజ్ అండ్ కవిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఐఎమ్ లుకింగ్ మోర్ అసోసియేషన్ విత్ ఆహా అనమాట, చిన్న బిస్కెట్. డెఫినెట్గా సెకండ్ టైం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట మీ కంటెంట్ కోసం. సో ఆహాలో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారు మీరు పోచమ్మ ద్వారా. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అనమాట. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్, మనం అమ్మవారు విగ్రహం పైన ఉంది కాబట్టి మనం నుంచోనే Q&A సెషన్ని చేసేద్దామండి. సో ఎస్, యా అడిగేయచ్చు. యూ వాంట్ యాడ్ సంథింగ్ కదా? అయ్యో ఐ ఫర్గాట్, సారీ. యా come to the center. ఇంతకు ముందు ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఫ్యూ నేమ్స్. ఆహా మార్కెటింగ్ టీమ్ నుంచి చక్రి, మేఘ్నా, తేజు and few other names I forgot. I'm so sorry. Thank you so much for bearing with us. You worked so hard.
V3 మాకు రీల్స్ కూడా చేయడం రాలేదు, మీరు అక్కడ కూడా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పృథ్వీ ఫర్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ సో వెల్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ హియర్ టు సపోర్ట్ మీ. లాస్ట్ మినిట్ కాల్లో అందరూ వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. మై మామ్ అండ్ మై సిస్టర్ సర్ప్రైజ్ మీ ఇన్ ద లాస్ట్ మినిట్. దే సెడ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు కమ్. సో యా, థ్యాంక్ యూ. సూపర్, సో స్వీట్. ఇప్పుడు కొంచెం తెలుగు వచ్చింది, కరెక్టే. అర్జున్ ఆల్సో వాంట్స్ టు యాడ్ సంథింగ్. మా డైరెక్టర్ రమేష్ ఇంద్ర సార్ నాకు తెలిసి ఇక్కడ చాలామందికి ఈ ప్రాజెక్ట్ ద్వారా కొంచెం డైరెక్టర్గా అందరికీ సుపరిచితం అవుతున్నారేమో, కానీ సప్తసాగరాలు అని చెప్పి ఒకటి విలన్గా చేశారు. అండ్ కన్నడ హీ డైరెక్టెడ్ ఫ్యూ ఒక వెబ్ సిరీస్ ఒకటి చేశారు, అయన్ మనీ అని చెప్పి. ఆయన ఎట్లా అంటే ఇందాక పూజ చెప్పినట్టు పని రాక్షసుల్లో నెంబర్ 1 ఫస్ట్ ఆయనే ఉంటాడు అనమాట మా దాంట్లో. యాక్టర్స్కి అంటే కన్విన్సింగ్గా చెప్పడం ఇది కూడా ఉండదు, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా మంచోళ్ళు యాక్చువల్లీ. కానీ ఆయన ఏంటంటే ఆయన అనుకున్నది రాకపోతే కనుక రాక్షసుడు అయిపోతాడు అనమాట. సో మల్టీ టాలెంటెడ్. అండ్ త్వరలో తెలుగు ప్రాజెక్ట్స్లో కూడా ఆయన చూడబోతున్నారు. అండ్ నోట్ చేసుకోండి, రమేష్ ఇంద్ర. తెలుగులో కూడా త్వరలో వినపడబోతున్న నేమ్ ఇది. ఎస్, ఫస్ట్ అయితే 17th నుంచి ఆహాలో మనం చూడబోతున్నాం. ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక డాల్బీ సౌండ్లో 4K రెజల్యూషన్లో, అంటే మీరు ఆ రేంజ్లో మీరు చూడబోతున్నారు అనమాట. థియేటర్లో ఉన్నట్టే ఉంటుంది ఇంట్లో చూస్తున్నా కూడా. సో ఎస్, నిశాంత్ గారు ఆల్రెడీ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు నా క్వశ్చన్కి ఆ అవకాశం ఉంటుంది అని. ఫస్ట్ హూమ్ యు ఆర్ ఆస్కింగ్? హెడ్ ఆఫ్ ది కంటెంట్. ఓకే, కాంటెంట్ హెడ్. Straight to it. Good. మ్యామ్, యాక్చువల్లీ ఆహా లాంటి ప్లాట్ఫామ్ కానీ లేకపోతే ఇలాంటి సిరీస్లు కానీ దే ఆర్ ఆపర్చునిటీ ఫర్ యంగ్స్టర్స్ కానీ లేకపోతే కొంచెం రిలేటివ్గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి కానీ ఒక ప్లాట్ఫామ్ కదా. బట్ ఎందుకు 2-3 తప్ప అసలు ఒక్క టెక్నీషియన్ కూడా ఎవరు ఇక్కడ కనిపించట్లేదు? No, in fact, we wanted to, launch this in a big manner, and they were stuck with shooting and all of that. But since, Pochama is here and we wanted to release and we wanted to meet all the press people before the launch, that was the main intention. Because, if we little postpone it little later, then obviously, you guys will be, somewhere else, and we wanted to just see you before the launch, and that was the main reason. At least, and no, I think for the success meet, I think we have spoken to them, and they've been a very humble people. They said, we'll be there fully charged for the success meet, and very soon we'll be having the success meet, and they are going to be there to meeting with you all. అంటే మల్టిపుల్ ఓకే, మీరు చెప్పింది అంతా ఓకే, బట్ ఇక్కడ అన్ని మల్టిపుల్ పోస్టర్స్ ఉన్నాయి. ఒక్క పోస్టర్ మీద కూడా ఒక్క టెక్నీషియన్ నేమ్ కూడా లేదు. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అట్లీస్ట్ డైరెక్టర్ పేరు కూడా లేదు. I think while releasing it, I think we have all the end credits, and even in the last every episode we played all the credits, and we wanted to give, if you notice, all the technician names are there. We didn't even skip the content. We go to multiple events and everything కదా. దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఈవెన్ ఆహా ప్రెస్ మీట్స్లో కూడా ఇదే ఫస్ట్ టైం. ఒక్క టెక్నీషియన్ పేరు కూడా ఎక్కడా కనిపించలే. Okay. I think in the press meets also we will include it, I think, from going forward. But if you notice, I think all the other posters or all the collaterals, I think we give, prime importance to the talent, right? So, yeah. అర్జున్ గారు సార్, ఇందాక మిమ్మల్ని ఒక కార్డు తీయమంటే యూ స్పోక్ అబౌట్ హార్డ్ వర్క్, ఈ ఫ్రస్ట్రేషన్, టీయర్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ అబౌట్, ఆల్ అబౌట్? యాక్టర్ అనే వాళ్ళకి ఎవరికైనా ఫ్రస్ట్రేషన్, టీయర్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తూ ఒక సక్సెస్ చూడాలి అంటే యాక్టర్ ఎంత కష్టపడతాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అనేది వాళ్ళ షూస్లో ఉంటే తెలుస్తుంది. అంటే అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను చెప్పను. ఒకళ్ళకి ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి ఛాన్స్ రాక ఉంటాయి, ఒకళ్ళు ఫినాన్షియల్ లేక ఛాన్సెస్ వచ్చి అది ప్రూవ్ చేసుకోలేక ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే, మై ఫస్ట్ డెబ్యూ అర్ధనారి తర్వాత అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు టీవీ బికాస్ దాని తర్వాత పెద్ద సక్సెస్ చూడలేకపోయాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఇన్ టు మూవీస్ అండ్ వెబ్ సిరీస్ బిగ్ బాస్.
అనమాట. ఎనీవేస్ మీరు సర్వైవ్ అవ్వాలి, సక్సెస్ కూడా అవ్వాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి చెప్పండి. చరణ్ గారి క్యారెక్టర్ కానీ లైక్ పర్ఫార్మెన్స్ గురించి కానీ. చరణ్ గారి క్యారెక్టర్ అంటే అట్లా కాదు కానీ ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు దాకా మీరు చరణ్ గారు అంటే ధృవ అనగానే ఫస్ట్ మనకి బాడీ గుర్తొస్తుంది, రంగస్థలం అనగానే చరణ్ గారి పర్ఫార్మెన్సే గుర్తొస్తుంది. అంటే కొన్ని సినిమాలు చెప్పంగానే మనకి బయటకు వచ్చినప్పుడు ఆ ఒక్కటే మైండ్లో ఉంటుంది. స్టిల్ ఇప్పటికైనా సరే బాగా స్టైలిష్గా చరణ్ గారు ఎందులో కనిపించారంటే ఎవరైనా చెప్తారు ఆరెంజ్లో ఉన్నంత స్టైలిష్గా ఎక్కడ. అట్లాగా ఒక్కొక్క సినిమా అనగానే చరణ్ గారిది ఇది గుర్తొస్తుంది. కానీ రాసి పెట్టుకోండి, పెద్దకి మీరు యాటిట్యూడ్, స్టైలు, బాడీ, యాక్షన్ అన్నీ చూస్తారు. మీరు బయటకు వచ్చాక ఇది లేదు అని ఉండదు. సో అంతలా ఉండబోతుంది పెద్ది. సో అండ్ లాస్ట్ ఎపిసోడ్ చూస్తే అంటే డైరెక్టర్ ఒక పాయింట్ చెప్పారు, ఏ దేవుడైనా ఒకటే అని సంథింగ్. లైక్ ఆ పాయింట్ మీకు నరేషన్ ఇచ్చినప్పుడు లైక్ మీ పర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్ అది చూసుకున్నారా, లేదంటే మెయిన్ ఐడియా నచ్చిందా మీకు, ఎగ్జైట్ చేసిందా? అంటే పర్ఫార్మెన్స్ నా క్యారెక్టర్ గురించి అడగలేదు. అంటే ఇదనే కాదు, వెబ్ సిరీస్ కానీ ఏదన్నా మూవీ కానీ సక్సెస్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఒక స్టోరీయే హీరో అయినప్పుడు. ఇది నేను బాగా నమ్ముతాను. ఒక స్టోరీయే హీరో అయినప్పుడు సక్సెస్ రేట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కథ బాగున్నప్పుడు దానికి యాక్టర్స్ అనేవాళ్ళు బాగా పర్ఫామ్ చేసే యాక్టర్స్ జోడిస్తే ఇంకా అది స్ట్రాంగ్ అవుతుంది. సో డైరెక్టర్ నేరేట్ చేసినప్పుడు చెప్పడం ఏంటంటే, సార్ ఎవరు మెయిన్ లీడ్ అంటూ ఉండదు, స్టోరీయే హీరో. ప్రతి క్యారెక్టరు ఎవరు చేసిన ఫ్యూ క్యారెక్టర్సే ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ వెరీ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ రోల్, వాళ్ళ పార్ట్ ఆఫ్ రోల్ ఉండి దానికి లింక్స్ ఉంటాయి ప్రతి దానికి ఉండి. సో ఇట్లా స్టోరీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ సార్ ఇది అప్పుడే నేను ఓకే చెప్పాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీకు మీ టీమ్కి థ్యాంక్ యూ. హలో సార్, పోచమ్మ చూసాము మొదటి నుంచి చివరి వరకు. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ట్విస్ట్లు టర్న్లతో చాలా ఎంగేజింగ్గా ఉంది. సో ఈ వెబ్ సిరీస్ని ఎక్కువ థియేట్రికల్ వాల్యూ ఉన్న మూవీ లాగా అనిపించింది. థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదు? అది నాకు వేయాల్సిన క్వశ్చన్ కాదు, కంటెంట్ పక్కనే ఉన్నారు కవిత గారికి వేయాల్సిన క్వశ్చన్. No, first of all, we really like the way you asked, because that itself is a credit for all of us, right? Like you really like the series. Yes. Why not? We will definitely do it in future projects. Yeah. Okay. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి, థియేటర్లో ఎక్కువ ఆడుతున్నాయి ఇలాంటి సినిమాలు. Because most of the content based movies, small budget movies are doing better than the big budget movies. So people are welcoming such kind of content oriented movies. So we thought it should be a go for the theatrical. Yes. Thank you so much. We'll take this in the future projects. See, I would say that strategy wise also for this year we have decided that we'll go ahead with a lot of new writers, new directors. Even Pochama, if you notice, we have introduced a lot of new people, and in the earlier projects also. So that is one of the main goal of AHA for this year. We have been meeting a lot of new talents and hearing stories. And even this is a out and open, I'm just saying this, if you have very good stories, probably you can write to us in listening post at arhamedia.com. Probably the stories, if you can share, we can go through the stories, and from there also we can pick and we'll probably produce the content. Thank you. Both Pooja and Sneha. So your roles are very good, performance are very good. So what kind of challenges faces in the shooting and remote areas? Most of the scenes are at low remote areas. So what is the challenges you face to play these characters? డే అంతా ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేకపోతుండే, because there's no signal. I had to at least train my parents not to be worried. Akkada signals undavu and all. Secondly, it was, I think, my falling short, because
ఇట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ అ స్టంట్. ఐ ఎంజాయ్డ్ ఇట్ దో, బట్ అప్పుడు చేస్తున్నప్పుడు చాలా భయం వేసింది. దట్స్ ఇట్. సార్ నెట్వర్క్ ఇష్యూ ఉండే, అది తప్ప రిమైనింగ్ అంతా మేమందరం ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసాం కదా, అది కూడా చిన్న ఇష్యూనే అనిపించింది సార్. ఈ రోజుల్లో చూస్తే ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో అదొక ఆర్గన్ లాగా అయిపోయింది. బట్ మేము మా టీమ్ ఇంత బ్యూటిఫుల్ పీపుల్, మేము అలాంటి ప్లేస్లో షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆ నెట్వర్క్ కూడా మాకేం అనిపించలేదు సార్. సో యా, The only time we saw people in our set using phone constantly was on the day Toxic trailer released. Yeah. Nothing else. ఆ రోజు డే అంతా అదొక్కటే చూస్తూ ఉన్నారు, లేకపోతే none of us used to touch our phones also. జనరల్గా అమ్మవారి కానీ దేవుళ్ళ బ్యాక్డ్రాప్తో సినిమాలు తీసినప్పుడు వాళ్ళ ప్రజెన్స్ ఏదో రకంగా కనిపిస్తుంటుంది షూటింగ్లో కానీ, అందరు చెప్తుంటారు. అలాంటి మ్యాజిక్ ఏమైనా ఈ షూటింగ్లో జరిగిందా? సార్ మ్యాజిక్ ఏం జరగలేదు, బట్ మంచి వైబ్ ఉంది సార్. షూట్ చేస్తున్న టైంలో ఎక్కడ మాకు ఒక డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు. మేమందరం చాలా హ్యాపీగా సరదాగా షూట్ చేసాం. సో అమ్మవారు సపోర్ట్ ఉంది అనుకోవాలి. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. అర్జున్, నెక్స్ట్ అంటే మీరు నెగిటివ్ రోల్స్ చేయాలనుకుంటారా, హీరోగా చేయాలనుకుంటారా, ఎట్లా మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది? ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను, కాకపోతే నోటీస్ చేసి ఉంటారు. నాకు ఫస్ట్ నుంచి ఒక వర్స్టైల్ యాక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఆశ ఎప్పటి నుంచో. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా వీడు దానికి న్యాయం చేస్తాడు, భలే చేస్తాడు రా అనేది. సో అలాగే ఇప్పుడు దాకా హీరోగా చేశాను, యాంటోగనిస్ట్గా చేశాను, క్యారెక్టర్స్ కూడా ప్లే చేశాను. సో ఐ హోప్ సో వర్స్టైల్ స్టార్ అనేది తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పూజ, ఎక్కడెక్కడ సార్ ఒక సీన్ ఒకటి ఉంది, రివీల్ చేయొచ్చేమో వేశారు కాబట్టి. సార్ సారీ, ఒక సీన్ ఒకటి ఉంది, రివీల్ చేయొచ్చేమో. మీరు ఆయన్ని చంపే సీన్కి ఏమన్నా కష్టపడ్డారా బాగా? అయ్యో అది యాక్చువల్లీ ఫస్ట్ డే అనుకుంటా, రైట్? ఫస్ట్ డేనే చేసాం. ఫస్ట్ డే సార్, ఫస్ట్ డే మేము షూట్ చేసాం ఆ సీన్. డెఫినెట్గా కొంచెం ఉంది, కొంచెం కష్టపడ్డా, బట్ వెల్ బాగా వచ్చింది. వెరీ హ్యాపీ. ఓకే సార్. సార్ సిరీస్ మొత్తం బాగుంది. నిజంగా దేవుడు పగబడతాడా? దేవుడు కానీ దేవత కానీ గ్రామ దేవతలు కానీ పగబడతారా ఎవరి మనుషుల మీద, భక్తుల మీద కానీ? ఎవరి నమ్మకం వాళ్ళే సార్, ఏదైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సో అందులో లాస్ట్లో చెప్పినట్టు వేరే వాళ్ళ నమ్మకాలని తొలిచి పారేయకూడదు, అంటే తీసి పారేయకూడదు. సో అది ఎవరి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సార్ చూసాం, అదే ఎక్కడో చేశారు, ఆవిడ ఒంటరిగా సోలోగా వాకింగ్కి వెళ్తుంది. ఇప్పుడు ఆ చూడటానికి మాకు కూడా ఉంది, భయం వేస్తుంది, కొన్ని స్కేరీగా ఉన్నాయి. ఆ ఏరియాలో తీసుకెళ్లారు, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక్కరిగా తిరుగుతున్నారు, అక్కడ ఏదో జరుగుతుందని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాము, ఏదో ఒకటి చేస్తున్నాము, చుట్టూ ఎవరు లేరు, చెట్లు ఫాగు అంతా ఉంది, ఆవిడ వెనక తిరుగుతుంది, ముందుకు వస్తుంది, తెలుస్తుంది. ఎందుకు అక్కడ తీసుకెళ్ళి ప్రొడక్ట్ చేస్తాం కదా? యాక్చువల్గా మేము డైరెక్టర్ని అడగాలి, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగకూడదు, మీరే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. సార్ ఇప్పుడు ఏ సిరీస్ అయినా మీరు అలాంటి అంశాలు, అంటే ఇట్లా భయపెట్టే అంశాలు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ, మన విజువల్ మనం చూడడానికి బాగుండి భయపెట్టేలా ఉన్న విజువల్స్ ఉంటే కానీ, లేకపోతే ఇప్పుడు ఇలాంటి వెబ్ సిరీసెస్ అయినా సరే మెయిన్ బేస్ ప్లాట్ ఒకటే ఉంటుంది సార్. ఒక మర్డర్ జరుగుతుందో లేకపోతే ఏదన్నా దొంగతనం జరుగుతుందో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగే ప్లాట్. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఆ స్క్రీన్ ప్లే, విజువల్ బ్యూటీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దీనివల్లే వస్తుంది. సో అలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ ప్లాన్ చేశారు కాబట్టి ఇందాక మీరు చూసిన సీన్స్కి అలా ప్లాన్ చేశారు. ఇది చిన్న లైన్ ఒకటి రాయలసీమ రామన్ చౌదరిలో చిన్న ఇదే థ్రెడ్ ఒకటి ఉంటుంది, దాని మీదే బేస్ సినిమా మొత్తం ఉంటుంది. మీరు కొంత మార్చి చేసినట్టున్నారు అనిపించింది. లేదు సార్, దానికి దీనికి ఏం సంబంధం లేదు. రాయలసీమ రామన్ చౌదరి అదేంటంటే ఆయన ఒక నియంతలాగా ఊర్లో ఉండి దేవుడు అంటే నమ్మకం లేకపోవడం వల్ల ఆ సినిమాలో కూడా అంతే, ఇంటి ముందు దేవుడు ఉంటే శివుడు ఉంటే తీసేసి అదే అంటున్నా, ఎవరి నమ్మకాలు వాళ్ళ నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. సో అట్లాంటి కాకపోవచ్చు కానీ కొంచెం.
సార్ ఏంటి సిరీస్లో మీతో పాటు కన్నడ యాక్టర్స్, తమిళ యాక్టర్స్ అందరు ఉన్నారు. ఇది కూడా పాన్ ఇండియా వెబ్ సిరీసేనా? ఐ హోప్ సో. ఆహా పాన్ ఇండియా లాంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అది మా సిరీస్తో లాంచ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీకు అంటే మీరు ఒక హీరో కానీ కొంత పేరు మంచిగా ఉంది కదా, ఇలా యాంటీ రోల్ చేయడం ఎంతవరకు మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? నా దృష్టిలో యాక్టర్ అనేవాళ్ళు హీరోగానే చెయ్యాలి, లేకపోతే కొన్ని వాటికి పరిమితం అవ్వాలి అంటే నాకెందుకో ఒప్పుకోబుద్ది కదా సార్. అంటే ఇది నా వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టర్ అనేవాడు హీరో అయినా చేయాలి, యాంటాగనిస్ట్ వచ్చినా చేయాలి. ఇప్పుడు వచ్చిన కాంపిటేటివ్ వరల్డ్, పర్టికులర్గా ఇప్పుడున్న ఓటీటీ కాంపిటేటివ్ వరల్డ్కి మీరు చూస్తే చాలామంది హీరోలు యాంటాగనిస్ట్గా మారిపోయారు. సో వచ్చినప్పుడు ఆ మంచి ఆపర్చునిటీని గ్రాప్ చేసి ప్రూవ్ చేసుకోవడం అనేది తప్పులేదని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, కవిత గారు, ఇది మొత్తం దాదాపు 5 అనుకుంటా ఇవి ఉన్నాయి, మొత్తం కంప్లీట్ అయిపోయి మళ్ళీ దానికి సీక్వెల్గా ఏమన్నా ప్లానింగ్ అట్లా ఏమన్నా మళ్ళీ చేసే అవకాశం ఉందా? I think seeing the response now we are getting, we are having a plan to do the season 2 also. If you support, yes, why not? Okay, Yeah. Because Pochama, if you hear the stories, like, you know, we've also done a small research as in to understand the miracle stories and all of that. There is so much which is available in the land. Right now, AHA is also investing more to understand the stories from the land and create it. And why not? I think we can definitely go for it. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మొత్తం కూడా సినిమాలాగే ఉంది. Oh, thank you so much. This is a great thing to hear from our end. I think all of our teammates will be happy to hear this from you all. థియేటర్లు మీరు నిజంగా రిలీజ్ చేసుకుంటే, ఈ సమ్మర్లో ఇప్పుడు ఎలాగ మూవీస్ లేవు, థియేటర్లు మొత్తం ఖాళీ ఉన్న పరిస్థితి ఉంది, కొంతవరకు మీకు బాగా ప్లస్ అయ్యేది అనిపించింది నాకైతే. I think if you can give your name, probably we can put a caption. The marketing team is here. They will probably just flash saying this. మీరు 17th రిలీజ్ అయ్యి పెట్టేసారు. అర్జున్ గారు ఫైనల్కి వచ్చింది, పెద్ద పోస్ట్ పోన్ అయిపోయింది అంటే ఇంకా షూటింగ్ చాలా ఉందా ఏంటి ఇంత పోస్ట్ పోన్ చేశారు? లేదు సార్ టాకీ బాట్ అంతా అయిపోయింది. అండ్ నాకు తెలిసి ఈరోజే టీమ్ అనౌన్స్ చేసినట్టున్నారు. అవును, మేబీ పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం ఏమన్నా ఇంకా విజువల్ బ్యూటీ అంతా గట్టిగా మంచిగా అందించడానికి ట్రై చేస్తున్నారేమో, దానివల్ల అయి ఉంటుందేమో. జూన్ ఎండ్ కంపల్సరీ వస్తుందా? మళ్ళీ ఏమన్నా డౌట్ ఏమైనా ఉండే అవకాశం? లేదు సార్, ఈసారి ఏమి ఉండదు. లేదు ఈసారి ఏమి ఉండదు సార్. ఓకే, ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా హిట్ కొట్టాలని తప్పని ఉంటుంది ఫస్ట్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు. అండ్ అది ఫ్యాన్స్ మామూలుగా నార్మల్ కొత్త హీరోతో వెళ్ళినా అది విజువల్గా లేకపోతే బ్లాక్ బస్టర్ అవడానికి ఆయన ఏమేం చేయాలో, ఏం కష్టపడాలో కొంచెం టైం తీసుకుంటారు. అలాంటిది గ్లోబల్ స్టార్తో చెయ్యాలి అంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా సార్. అందులో ఒకటి డబల్ రోల్ అనుకుంటా కదా అయింది చరణ్ గారు. చూడండి సార్. మేడం ఇక్కడ అంటే ఒకప్పుడు ఆహా ఓటీటీలో టాప్ లీడింగ్లో ఉండేది, అంటే అన్ని కాంపిటీటర్గా ఉండేది. మధ్యలో కొంచెం డౌన్ అయింది, ఏం జరిగింది గ్యాప్లో? I think we can proudly say, because our entire team is here, so I'm just representing the team. Like, we would proudly say that AHA has been the pioneer of Telugu OTT, right? Like, you know, they have started, I think they have been the visionary, you know, even before any of the regional platforms started producing big quality content pieces, AHA started it off. And in the middle, we were really wanting to know the strategy. We revisited the strategy. We wanted to know, you know, how we can take this forward, because since we have been the pioneer, we need to also set the trend. We were setting a trend in the initial stages, and some of the bigger shows like Unstoppable or, you know, Three Roses or a lot of other shows, right? So we took some time to revisit ourselves, to reach out to a bigger audience, as in like tier 2, tier 3, because initially I would say, like, you know, we were concentrating more on urban. But now we wanted to be even more, we wanted to penetrate more into the market. We took some time to understand our strategy, and now we are very clear, we are all out, and you guys are here, you know, seeing some of our best content pieces. అన్స్టాపబుల్ మళ్ళీ రాబోతుందా, క్లోజ్ అయిపోయినట్టేనా? Sure. We are looking, we are actually planning to do one. Very soon we'll come back with good news. Yeah. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. కవిత గారు, మ్యామ్ సినిమాలకి ఓటీటీ వల్ల ప్రాబ్లం
వస్తుంది, చూస్తూనే ఉన్నాము. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు మైక్రో డ్రామాస్ వల్ల ప్రాబ్లం వచ్చే ఫ్యూచర్లో వచ్చే 5 years కూడా మైక్రో డ్రామా చాలా బాగుంది. చైనా మార్కెట్లో చాలా బాగుంది. దానికి టాలీవుడ్లో కూడా వచ్చేస్తున్నారు. చాలా యాప్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో ఇటువంటి యాప్లకు కానీ ఆహా కానీ ఇతర యాప్స్కి అయినా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? మీరు కూడా ఏమైనా మైక్రో డ్రామాస్ ఏమైనా చేసే అవకాశం ఉందా? I think AHA has always been going with the flow, and we have been reflecting people, from Andhra and Telangana. So whatever they like, we will go with them, right? So if they like short form, yes, we will go for that. And we are also planning to have micro dramas, yes. And now I think we all are like exploring how to do regional micro dramas, right? Because the format is very different from usual long form or short form. We are all the micro dramas as like starting with the climax and then going forward, right? So we are seeing first the climax has to come. So we're also thinking, but yeah, we're just going with the flow. నెక్స్ట్ ఇప్పుడు పోచం తర్వాత ఏమున్నాయి మేడం వెబ్ సిరీస్? The next one will be a slice of life. I think I can reveal that, I guess. Like we are just going ahead with a series called Akali Rajyam 2026, which is going to be a very rooted slice of life, nice breezy content from our end. Yeah. సమ్మర్లోనే అది కూడా? Yeah, yes. కవిత గారు మ్యామ్, యాక్చువల్లీ ఇందాక అడిగినప్పుడు చెప్పారు. సో అంటే కన్నడ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి అంటే ఆహా ఇంకా తెలుగు తమిళ్ వరకే లిమిట్ అయిపోయింది. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ కన్నడ మలయాళం అదర్, ఎందుకంటే మా ఆహా నుంచి వచ్చే కంటెంట్ లేదా కన్సర్న్ నుంచి వచ్చే కంటెంట్స్ అందరికీ రీచ్ అవ్వాలి అనే ఒక మెయిన్ ప్లాట్ ఉంటుంది కదా. Yeah, why not? I think now we have been watching all the international content, right? Like globally people are watching. I think regional has become the new national and the new international. All the South content pieces have been watched by all the, other markets and other countries. So why not? And we are also having plans. I think Ram Shiva can actually talk about this in detail. Very soon we will, go for the other languages as well. కంగ్రాట్స్. South అండ్ languages. అర్జున్ గారు సార్, ఇలాంటి ఒక కంటెంట్ వెబ్ సిరీస్ కంటెంట్ అంటే చాలామంది చూసుకునేది ఏంటంటే నా టైం ఎంత ఉంది, నా క్యారెక్టరైజేషన్ ఏంటి. బట్ నాకు తెలిసి మీరు మీ క్యారెక్టరైజేషన్ ఇది కాకుండా కంటెంట్ ఆఫ్ ద స్టోరీ చూసుకుని తీసుకున్నట్టు అనిపించింది. సో మీకు వాట్ వాజ్ యువర్ థాట్? ఈ కథ విని అరే స్టోరీ డ్యూరేషన్ చూసుకోకుండా ఒక పర్సన్ చేయడం, అది కూడా ఒక నోన్ పర్సన్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్. సో మీ సైడ్ నుంచి అంటే నాకు అనిపించింది వెరీ లెస్ టైం బట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. సో మీ థాట్ ఎలా ఉండింది వైల్ లిజనింగ్ టు ద స్టోరీ? థాట్ ఏమీ లేదు సార్. ఒక ప్రాజెక్ట్ హిట్ అవ్వాలి అన్నప్పుడు యూజువల్గా మనకు ప్రతిసారి మెయిన్ లీడ్ ఆపర్చునిటీ దొరకకపోవచ్చు. సో ప్రాజెక్ట్ హిట్ అవ్వాలి అన్నప్పుడు కథతో పాటు యాక్టర్స్ అందరూ పర్ఫార్మెన్స్, మిగిలిన టెక్నీషియన్స్ అందరిది బాగుంటేనే అది ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది అని ఒక నమ్మకం వచ్చినప్పుడు ప్రయత్నం చేయడంలో తప్పులేదు సార్. సో ఫస్ట్ నాకు ఈ స్టోరీ విన్నప్పుడు ఆ వైబ్ వచ్చింది. సో అనుకున్నట్టుగానే అన్ని పాజిటివ్గా జరిగి ఒక్కొక్కటి పోచమ్మ దయ వల్ల అందరికీ నచ్చింది అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అర్జున్ గారు హాయ్, కంగ్రాచులేషన్. ఎందుకంటే అంటే సిరీస్ మొత్తం చూసాము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మా అందరికి కూడా బాగా కనెక్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు అంటే సినిమాస్తో కంపారిజన్ అలా కొంచెం అనిపించింది, కానీ డిఫరెంట్ జోనర్ డిఫరెంట్ అనిపించింది. మీరు ఏమంటారు? యాక్చువల్గా మీరు థియేటర్లో అండ్ ఈవెన్ టీవీస్లో సీరియల్స్లో అన్నీ చేశారు. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఏమంటారు? అంటే జనాలు ఎక్కువ శాతం థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి ఈజీగా అయిపోతుంది, అంటే ఓటీటీ అంటే ఈజీ అయిపోతుంది, ఎలా ఏమంటారు? డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది అంటారు మీరు? ఎస్, థియేటర్ అంటే ఇప్పుడు కాలంలో ఎక్కువ వెళ్ళట్లేదు, ఎందుకంటే థియేటర్కి వెళ్తే ఎంత ఖర్చు అయిద్దో తెలుసు. సో అది ఓటీటీ తీసుకుంటే మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అదే ప్రైస్తో చేసుకొని అలవాటు పడి, దట్ డిపెండ్స్ అండి. ఒక్కొక్క జోనర్ ఆడియన్స్ ఉన్నారు, థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ ఉన్నారు, ఓటీటీ ప్రిఫర్ చేసే ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు, అండ్ టీవీ ప్రిఫర్ చేసే ఆడియన్స్ స్టిల్ ఉన్నారు. సో దానికి సపరేట్ కేటగిరీస్ ఉన్నాయి. సో అంతే దాని సంబంధం. ఇట్ డిపెండ్స్ అనమాట. మీకు థియేటర్లో చూడాలనిపిస్తే థియేటర్లో చూస్తారు, ఓటీటీలో చూడాలనిపిస్తే ఓటీటీలో. ఎక్స్క్లూజివ్లీ ఓటీటీలోనే వస్తుంది అనమాట. అండ్ ఆహా ఒరిజినల్ సిరీస్గా పోచమ్మ 17th నుంచి స్ట్రీమ్ అవుతుంది. సో ప్లీజ్ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్ అండి. ఎవరిని? కవిత గారినేనా? ఓకే, కవిత గారు ఇవాళ నాకు తెలిసి ఫుల్ స్కోర్ ఆవిడకే, బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ ఆవిడకే కాబట్టి. అంటే ఈ స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లోనే సో పోచమ్మ లాంటి ఒక కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ తీసుకొచ్చారు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ మంత్స్ ఇన్ ద ఇయర్. సో ఇంకా కంటెంట్, ఎందుకంటే వెరీ లెస్ కంటెంట్ ఓరియంటెడ్ వస్తున్నాయి. ఏదైనా ఒక పాయింట్ పట్టుకున్న స్లాట్ మీద వెళ్ళిపోవడం దాని మీద ఉంటున్నాయి. కంటెంట్ ఓరియంటెడ్గా వచ్చిన వాటిల్లో పోచమ్మ విల్ బి రికగ్నైజ్డ్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కంటెంట్ ఓరియంటెడ్గా ఈ ఇయర్లో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ కంప్లీట్?
whatever we are planning going forward is going to be content oriented. We're focusing more on the stories of the land, as I mentioned before. The next one would be like Akali Rajyam 2026, which is about a group of young, friends. So that much I can reveal, not more than that. After that also we have got some interesting stories, and we are also waiting for a lot of stories from your end as well. So Kavita garu, ma'am, can we expect Pochamma 2, season 2? yeah, we can. Yeah, I think if you are so eager to watch, why not? We'll be ready to offer that. Kavita garu, There is a little bit lead in the climax, so we thought there may be a second season. If you say so, why not? Ramju, I think we should definitely go for a sequel. సో మీరు ఒక మంచి ఐడియా ఇచ్చారు ఇప్పుడు ఇమీడియట్గా. Yeah, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఏంటండి మీరు అడుగుతున్నారా ఏదో ఇందాక నుంచి మైక్ మీ చేతిలో ఉంది బట్ క్వశ్చన్ రావట్లేదు. కవిత గారు, ఇప్పుడు కాంపిటీషన్ చూసుకుంటే అదర్ ప్లాట్ఫామ్స్ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ రీచ్ అవుతున్నాయి. సో వేరే లాంగ్వేజ్ తీసుకొచ్చి వాళ్ళు ఓటీటీస్లో ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తున్నారు. సో మీ ఆహా నుంచి గ్లోబల్ స్టాండర్డ్స్కి వెళ్ళడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? I think when you tell a story with so much of authenticity and the right feel, I think it will definitely reach out to the global audience. And we have also seen that with all the small films. I think some of you guys mentioned, right, like small movies are doing so well in the theaters, right? So if you are telling a story in the good way, I think it will reach out to the global audience, and that's our wish too. Like we are focusing more on that now. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ పోచమ్మ కూడా ఒక కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ కదా. Yeah. సో ఇప్పుడు ఎందుకని తెలుగు తమిళకి మాత్రమే రిలీజ్ చేశారు? వేరే లాంగ్వేజ్ కూడా రిలీజ్ I చేస్తే think AHA is available across. I think globally people are watching. We've got a very good the Kannada Malayalam. Yes, we are gonna dub it and we are gonna have it in the near future. Kannada will be available soon, and then Malayalam, and very soon we are going to do it in all 4 languages. Okay, all the best. Thank you. స్నేహల్ గారు, దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి వాళ్ళకి. యాక్చువల్గా 2 వెబ్ సిరీసెస్ మీరు చేశారు, అంటే 90s ఒకటి, అందులో ఏమో సుచిత, డేవిడ్ పాల్, ఇందులోనేమో జెస్సీ. సో బోత్ ఆర్ లైక్ క్రిస్టియన్ క్యారెక్టర్స్ కదా. సో అంటే ఏంటి వెబ్ సిరీస్లో అలా వచ్చాయా, లేదంటే ఇప్పుడే అలాంటివన్నీ ఉండకూడదని లాస్ట్లో ఒక మెసేజ్ కూడా డ్రాప్ చేశారు మీరు. అది నాట్ ఫాలో లేదు, ఇది అయితే నాకు వచ్చేసింది, జస్ట్ కలిసి వచ్చిందంతే. బట్ బిఫోర్ జెస్సీ అండ్ సుచిత, ఐ ప్లేడ్ మధు ఫర్ తరగతికి దాటి ఇన్ ఆహా. ఐ ప్లేడ్ అమృత ఫర్ హెలో వరల్డ్ ఆన్ Z5. ఐ ప్లేడ్ లిజీ అగైన్ ఫర్ వర్జిన్ స్టోరీ ఫర్ ఆహా. సో యా, అది అట్లా కలిసి వస్తున్నాయి అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాంటిది ఏం లేదు, నమ్మకం అనేది మాత్రమే అని మనకి ఈ సిరీస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎస్, ఎవరైతే చూడలేదో మీడియా మిత్రుల కోసం మాత్రమే వేశారు, అందుకని వాళ్ళు దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట, చూసారు కాబట్టి. బట్ మీ అందరూ అయితే 17th నుంచి ఆహాలో చూడబోతున్నారు. బట్ 16th చూడాలంటే మీకు ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉండాలన్నమాట. డాల్బీ సౌండ్తో, సూపర్ 4K రెజల్యూషన్తో హ్యాపీగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని థియేటర్లో కూర్చున్నట్టే ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంటెంట్ అని చెప్పాలి. నేను చూసాను, ఎక్స్పీరియన్స్ చేశాను, మీరు కూడా చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ 2026 వచ్చిన తర్వాత ఆహా వేరే లెవెల్ అంటున్నారు అనమాట. బ్యాక్ టు బ్యాక్ హిట్ కంటెంట్ మిమ్మల్ని అందరినీ హిట్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అంటున్నారు. అండ్ వెయిట్ ఫర్ ఇట్, ఎంజాయ్ ద కంటెంట్ ఆహా మనకు అలా ఇవ్వగానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ గైస్. ఆహాలో బ్లాక్ బస్టర్ విట్నెస్ చేద్దాం, దాని తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ.